వస్తూ ఉన్నా. మీ వెనకాల నేను వస్తూ ఉన్నానా? అన్నిటికీ వస్తున్నా. అక్కడ ఎక్కడ సందు చూశారు? ఇక్కడ సందు. ఆ సందు వెనకాల దొంది. సందు వెనకాల గొంది. ఏమైంది? ఆ దొందిలో తెల్లగా ఎత్తుగా ఉంది చూశారు. ఓహో అదా శివాలయం ఆయన. దాని మీద ఉన్నాయన్ని. శివాలయం మీద రెండు ఉన్నాయి. ఏమిటి అవి? ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. ఒరే వెధవా, అవి పావురాలు అయినా. పావురాలు. పావురాలా? అవి గురువు గారు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఒక్కి ఏం చేస్తాయి గురువు గారు? గుడ్లు పెట్టి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి నాయన. గుడ్లు పెట్టి సంతానం ఉత్పత్తి చేస్తాయా? గురువు గారు మన పేరు శాస్త్రి గారు ఉన్నారు చూశారు? ఒరేయ్ కేశవం, వాటిల్లో ఏది ఆలది, ఏది మగది? మరి అది నన్ను అడిగానండి. మరి ఏం చెప్పాను ఆయన? ఏమి చెప్పావు? గురువు గారు చెప్పరా ఏం చెప్పావు? గురువు గారు కింద ఉన్నదే మగది, పైన ఉన్నదే ఆలది. కింద ఉన్నది ఒక అప్రాచ్యుడ. కింద ఉన్నది ఆడది, పైన ఉన్నది మగది. ఏంటి గురువు గారు? కింద ఉన్నది ఆడది, పైన ఉన్నది మగది. గురువు గారు మరి నేను తలుపు తీసి చూచాలి. అమ్మగారి పైన అమ్మగారి పైన ఎలా నీకు కళ్ళు కనపడుతున్నాయారా? ఒక అప్రాచ్యుడ. అమ్మగారి పైన కాదు నాయన, ఆ వ్యవసాయ గారు పచ్చిన మంచం మీద ఎక్కి పొనుకుంటుంది. నేనే ముసలమ్మ కొండని ఆ మంచం ఎక్కలేక పులి చరం వేసుకొని పొనుకుంటున్నాను. ఏమిట్రా మంచం? ఏమిట్రా వ్యర్థమా? ఆలది ఏదైనా సరే గుడ్లు పెడతాయా గురువు గారు? గుడ్లు పెడతాయి నాయన. ఆలది పక్షి జాతికి సంబంధించినవి గుడ్లు పెడతాయి. అలాగే గురువు ఆలది ఏదైనా సరే పక్షి జాతికి సంబంధించినవి రా నాయన. గురువు గారు అమ్మగారు ఎప్పుడు కర్ర లేపుతుందంటరా వ్యర్థమా? ఇది నాయన ఆలది పడుతుంది. అమ్మగారు గుడ్లు పెట్టడం అంటే పైకి పోవటం ఏకంగా. అదే గురువు గారు. మరి ఏమనుకుంటున్నావురా? సరే ఆలది అమ్మగారు పైన పెడతారా గుడ్డు? పోయి పోవటమేరా నాయన గుడ్లు పెట్టమంటే. గురువు గారు పద్దాక నా మీద కళ్ళ లేపుతారు కానీ అమ్మగారి మీద ఈ కళ్ళ. అమ్మగారి మీద వేస్తే నా కాపురం పోతుందిరా నాయన. అదే ఎట్లా కొట్ల కాపురం చేయవా? అరే కేశవా, చెప్పండి. అన్ని వివరంగా బాగానే ఉన్నాయి కానీ నేను చెప్పిన పాట ఏమైనా చదివేవటరా? ఏంటి గురువు గారు? నిన్న చెప్పిన పాట ఏమైనా చదివేట? నేను చెప్పిన పాట మొదటి చదివేటరా? మరి మనం చెప్పిన పాట ఏమిటి? తిరకాసు లాగా ఉంది రా పెద్దవా. తిరకాసు అరకాసు కానీ బాబు. గురువు గారు మరి ఒకసారి చెప్పు నాయన. గురువు గారు మీరు పెద్దవారు కనుక మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను గురువు గారు. నీకు చెప్పడానికి ఏమిట్రా? పెద్ద చిత్త ఏముందిరా? వచ్చి చెప్పినావు కదరా పాట. అట్లా శ్రద్ధగా విన్నాయన. గురువు గారు ఇంత బాగా చెప్తే అసతోమా సద్గమయ అద్గమయ సద్గమయ సద్గమయ అద్గమయ. వ్యాధి కాదురా అయినా సద్గమయ అంటుంటే అద్గమయ అంటే అలాగే అన్నా నీకు. ఎట్లా అన్నావురా? సద్గమయ చెప్పు. నీ పొంద ఈ పాట కూడా రాదు. సరే ఈ పాట రాదు కానీ నేను ఇంకో పాటను చెప్తా. చెప్పండి అయ్యా చెప్పండి. నంది వాహన రాజ్యుడా స్నానం చేయలేదా? ఏమిస్తున్నారు? నేను అన్నట్టు నేను పన్నెంట వెతవా? నంది వాహన రే వెధవా పాఠం చెప్పరా? కర్రలు కదా వేసావులే వెధవా. చెప్పు. పంది వాసన వెధవా మాట్లాడుతున్నా నాయన. నేను అన్నట్టుంటే పన్నెట్టున్నావేట్రా?
మా గురువు గారు కాదు. మరి ఈ పాట కూడా రాదా? చిన్న ముక్క కూడా రాదట్రా బొంద. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు. ఇదైతే నాకు తొందరగా వచ్చు గురువు గారు. ఉప్పు కప్పు రంగు నీ ఎక్కపు. ఏమిట్రా వ్యర్థమా? ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు నాయన, ఒక్క పోలిక. గురువు గారు నేను అలాగన్నానండి. ఎలా అన్నావురా? ఉప్పు కప్పు రంగు నీ ఎక్కపు. అదో ఏమిట్రా ఆ మాట ఒరే వెధవా, ఈ పద్యాలు నీకు రావు కానీ వెధవా. మరి అమ్మగారు గురుగారు మీకు సున్నా పద్యం వచ్చండి. ఓరే నీ సున్నా పద్యం లేదు, నీ బొంద పద్యం లేదు కానీ సున్నా పద్యం నేను చెప్తా వినండి. సున్నా సున్నా గురుగారు నా పక్కన సున్నా పెడితే సున్నేనండి. సున్నా పక్కన సున్నా పెడితే సున్నేనండి. ఏంట్రా సున్నా పద్యం ఏంట్రా వెధవ? ఊపుతావేంట్రా? ఊపేంటి? గురువు గారు నాకు మంచి ఊపు ఏంటి సున్నా పద్యానికా? పద్యాలు చెప్తే ఒక్క పద్యం చెప్పాడంట్రా, సున్నా పద్యానికి ఊపు వచ్చిందంట్రా నీకు? గురువు గారు మీరు చెప్పిన పద్యంలో ఒక తీలుసు లేదు. నా సున్నా పద్యం చూసేలా అప్పుడు సరే అమ్మగారు వంటకి ఏం గురువు గారు మర్చిపోయాను. కేశవం అంగలకెళ్ళి కూరగాయలు తెమ్మన్నారు. కూరగాయలు ఏమేం చెప్పన్నారు గురువు గారు? మరి నల్లగా అంత వంకాయలు తెమ్మన్నారు. కేశవం అయ్యగారికి ఏమి అంగల్లో వంకాయలు బాగా సవలపాతి చూసి గుత్తొంకాయ సైజు చూస్తే గుత్తొంకాయరా? సరే మరి నూగురుకాయ ఇంత ఉంటుంది. బెండకాయ మరి పచ్చకాయ ఇంత ఉంటుంది. దొండకాయ బెండ బెండ తెమ్మన్నారు. బెండ బెండ దొండ దొండే. అదేంటండి మరి గురువు గారు? అది చెప్తుంటే ఇదేమిట్రా? అట్ట కూరగాయ అంటే అది కాదురా గురువు గారు. సొరకాయ ఎందుకు అట్లా సొరకాయ ఆనపకాయ 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 తెమ్మన్నారు. అది కూడా గురువు గారు మరి కాలు కాలుగా ఆకులు ఆకులుగా ఉంటుంది. తోటకూర నాయన తోటకూర తోటకూర తెమ్మన్నారు. సరే మరి నువ్వు అంగడికి వెళ్ళి అర్జెంటుగా ఆగండి. అదేమిట్రా మరి నీ బొందని పీల్చి పీల్చి వదిలేశాను రా నాయన. పీల్చావు కానీ కొంచెం మోతాదు తగ్గించి. గురువు గారు మీరు ఎప్పుడు వదిలిపెట్టారు? అప్పుడు నేను అప్పుడే అరే వెధవ, నేను అందుకే చెప్పాను కదా మోతాదు తగ్గించి పీల్చరా అన్నా. ఆగలే నాయనా, ఆగలే నాయనా వెధవ. నా బొంద ఏమిటికి రా, నేను చెప్పిన మాట వినమోసా. గురువు గారు చెప్పే కదా మోతాదు తగ్గించి అర్జెంటుగా వెళ్ళి అంగడికి వెళ్ళిగో ఈ కాసుకి వంకాయ